హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు విద్యుత్ ఎంక్వైరీ కమిషన్, విద్యుత్ కుంభకోణాల మీద వేసిన ఎంక్వైరీ కమిషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని ఆయన కమిషన్, జ్యుడిషియల్ కమిషన్కి కేసీఆర్ లేఖ రాసిండు. ఈ లేఖ ఎందుకు రాసిండు అని అంటే ఆయనని జూన్ 15వ తేదీలోగా మీరు మా కమిషన్ ముందు హాజరు కావాలి అని ఆ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఈ 3 అంశాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్న ఆరోపణలున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. అదే ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలోని జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్. సో ఈ కమిషన్ ముందు హాజరు కావాలి అని ఎంపీ ఎలక్షన్స్కి ముందు ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను రాలేను, జూలై 30వ తేదీకి ఆయన పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి నువ్వు ఎందుకు పోస్ట్పోన్ చేసినావు? అన్ని రోజులు ఎందుకు పోస్ట్పోన్ చేసినావు? ఒకవేళ నువ్వు అంతా కరెక్ట్గా అంతా సవ్యంగా ఉంటే సరే చేసినావు, నీకు ఆ హక్కు ఉంది, చేసే హక్కు ఉన్నది. సో దాని తర్వాత జ్యుడిషియల్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి గారు ఏం చేశారంటే లేదు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి జూన్ 15వ తేదీలోగా మీరు అటెండ్ కావాల్సిందే అని కేసీఆర్కి మరో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు ప్రకారంగా ఇవాళ జూన్ 15వ తేదీ కేసీఆర్ ఆ నరసింహారెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ జ్యుడిషియల్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖ మన ముందున్నది. ఆ లేఖలో ఏమేమి అంశాలు పేర్కొన్నారు, ఎంత పచ్చి అబద్ధాలని నిజాలుగా మాట్లాడుతూ నేనే తప్పు చేయలేదని కేసీఆర్ మాట్లాడుతున్నాడో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. టోటల్గా 60,000 కోట్ల నష్టాల్లోకి ఈ విద్యుత్ సంస్థలని నెట్టేసి 80,000 కోట్ల అప్పులు చేసి, ఓన్లీ విద్యుత్ సంస్థల గురించి చెప్తున్నా నేను, 80,000 కోట్ల అప్పులు చేసి 40,000 కోట్ల బకాయిలు పెట్టి సర్వనాశనం చేసి విద్యుత్ సంస్థలని ఇవాళ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి వచ్చి 4-5 పేజీల లేఖ రాసి నేనే తప్పు చేయలేదు, అంతా చట్టానికి లోబడే, రాజ్యాంగానికి లోబడే మేమంతా చాలా అద్భుతంగా చేసినాం, అసలు పవర్ సెక్టార్ని ఏడికో తీసుకుపోయినామని చెప్తున్నాడు ఈయన. అసలు స్థాపిత సామర్థ్యం అంటే 20,000 మెగావాట్లకి తీసుకుపోయినట, 20,000 మెగావాట్లకి. ఎంత దుర్మార్గం! తలసరి విద్యుత్ వినియోగంలోనే టాప్లో ఉందడి దేశంలోనే. ఈ దేశంలోని తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం 10వ స్థానంలో ఉన్నది. గణాంకాలు, లెక్కలు ఉన్నాయి మన కళ్ళ ముందు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిండంటే అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాన్ని ₹3.90 యూనిట్కి కొన్నామని చెప్తున్నాడు. కానీ నువ్వు చెల్లించింది దాదాపు ₹10 దాటుతుంది మిత్రమా. ₹10 దాటుతున్న యూనిట్కి నువ్వు చెల్లించిన డబ్బులు లెక్కేస్తే ఇంత ఓపెన్గా దందా చేసి భద్రాద్రి పవర్ ప్లాంట్ సబ్ క్రిటికల్ ఈ టెక్నాలజీ అన్నది దేశంలోని 90% పవర్ ప్లాంట్లన్నీ కూడా అదే టెక్నాలజీతో నడుస్తూ ఉన్నాయి, దీన్ని ఎందుకు తప్పుపడుతున్నారని అడుగుతూ ఉన్నాడు. సో మనం చేంజ్ కావాలనుకున్నామా, లేకపోతే మీరు దాని ద్వారా చేసింది ఏంది? దాని ద్వారా క్విడ్ ప్రోకో చేసి కమిషన్లు దొబ్బిరు, ఇది కదా అడుగుతున్నది. యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎందుకు పెట్టినావు అక్కడ అంటే దానికి ఫ్లై యాష్ తయారైతుంది, అది సిమెంట్ కంపెనీలకు ఉపయోగపడుతుంది, సిమెంట్ కంపెనీలు ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టినవని అంటున్నాడు. అంత దూరం ఎందుకు పెట్టినవయ్యా? బొగ్గు తయారయ్యే ప్రాంతం ఇంకో దగ్గర ఉంది కదా, దగ్గర లేదు కదా. 270 కిలోమీటర్లు యాదాద్రి పవర్ ప్లాంట్కి, బొగ్గు తయారయ్యే కేంద్రానికి దూరం ఉన్నది కదా అంటే విజయవాడలో పెట్టలేదా, ఆడబెట్టలేదా, ఈడబెట్టలేదా అని అట్లా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ చదువుకో, నువ్వు రాసిందే. ఏమని చదివినావు? బొగ్గు నీళ్లు దొరికేటువంటి పిట్ హెడ్ ప్రాంతాల్లోనే ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టాలి అని శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ని నువ్వు తయారు చేసి రాసిచ్చిందే కదా మిస్టర్ కేసీఆర్. ఇవాళ మళ్ళీ విజయవాడలో థర్మల్ ప్లాంట్ ఉంది, అది అంత దూరంలో ఉంది కదా, 700 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసం? సో ఇట్లా చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి, నేను డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా ఆయన చెప్తుంది ఏంటంటే ఈ లేఖలో, నేను ఎందుకు రాను అంటే మీరు విచారణ అర్హతను కోల్పోయిన నరసింహారెడ్డి గారని ఆ జ్యుడిషియల్ కమిషన్ జడ్జినే ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు విచారణ అర్హతనే కోల్పోయినారు, ఎందుకు అనంటే ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మరో ఎంక్వైరీ కమిషన్ వేసే అసలు అధికారమే లేదట. మొత్తం కడగ నాకేసి సర్వనాశనం చేసి అన్ని లోపాయికారి క్విడ్ ప్రోకోలతో కూడినటువంటి ఒప్పందాలు చేసుకొని వాటి మీద ఎంక్వైరీ చేయొద్దట. ఎందుకంటే ఈఆర్సీ తీసుకున్న తీర్పుల మీద ఎంక్వైరీ చేయొద్దట. ఈఆర్సీలో ఎవరండి ఈఆర్సీ చైర్మన్? ఈఆర్సీ చైర్మన్ ఎవరు? కేసీఆర్. తన్నీరు శ్రీరంగారావు మీ అల్లుడు. ఎవరు చెప్తున్నారు మీరు? సో ఇవన్నీ అంశాలు మనం మాట్లాడాల్సి ఉన్నది. అందుకే మనం అంటున్నాం
జడ్జినే దిగిపో అంటావా, తప్పుకో కేసీఆర్ అని. అసలు మీరు ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడి పదవికి మీరు అనర్హుడు. నాకు ఆ లెటర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత దుర్మార్గంగా లెటర్ రాసిండు ఏందని. నువ్వు ఏ తప్పు చేయకపోతే నువ్వు అటెండ్ కావచ్చు కదా, తప్పేముందండి. ఇప్పుడు ఇంత పెద్ద శాటభారతం లెటర్ రాసే బదులు నువ్వు అక్కడ కమిషన్ ముందు హాజరై ఎస్ నేనే తప్పు చేయలేదు, ఇది వాస్తవ పరిస్థితి అని వాళ్ళకందరు రిపోర్ట్ సబ్మిట్ చేసి బయటికి రావచ్చు కదా. కడిగిన ముత్యంలాగా మీ కూతురు ఎట్లాగైతే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అంటుందో నువ్వు కూడా అట్లే కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? నేను రాను అని చెప్పడానికి నువ్వు 4 పేజీల లేఖ రాయాలా? ఒక్కసారి దయచేసి ఇదంతా కూడా పొలిటికల్గా ఏదో ఏమార్చే ప్రయత్నం. ఎవరు నమ్మండి నిన్నీడ. నువ్వు ఎమ్మెల్యే కూడా పనికిరావు అనిపిస్తుంది లెటర్ చూస్తుంటే. ఒక్కసారి లెటర్ మన ముందుంది, నేను ఒక్కసారి చదివి వినిపిస్తా. మధ్యలో మనం డిస్కస్ చేద్దాం, అనలైజ్ చేద్దాం అసలు జరిగింది ఏంటి, వాస్తవం ఏంటి అన్నది. ఒక్కసారి చూడండి. కె చంద్రశేఖరరావు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నువ్వు ఆ లీడర్కి పనికిరావు అంటున్నా. నువ్వు శాసనసభలో అడుగుపెట్టలే. ఫస్ట్ థింగ్, అక్కడ ఉన్న డిబేట్ని నువ్వు ఫేస్ చేయలే. ఎందుకంటే వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసి మొత్తం కడిగి పారేసారు నిన్ను. ఆనాడు కూడా నువ్వు ఆ రోజు అటెండ్ కాలే. నువ్వు ఆనాడు అటెండ్ కాలే అసెంబ్లీలో. ఈడ కమిషన్ ముందు అటెండ్ అవుతలేవు. అసెంబ్లీలో అటెండ్ కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి సోది పెట్టినావు. కమిషన్ ముందు అటెండ్ కాకుండా లెటర్లు రాసి సోది పెడుతున్నావు. నువ్వు లీడర్ ఎట్లా అవుతావు? అందుకే తప్పుకో. నీ వల్ల కాదు ఇది. నీ పార్టీని వేరే వాళ్ళకి అప్పగి, లేకపోతే నీ పోస్ట్, ఈ శాసనసభా పక్ష నేత పోస్ట్ అనే వేరే వాళ్ళకి అప్పగించేసి.